Now we discuss differentiation of infinite series. దీనిలో నెక్స్ట్ ప్రాబ్లం కనుక తీసుకున్నట్లయితే if y equal to sin x power and so on infinity, find dy by dx. సో ఇలా ఇన్ఫినిట్ సిరీస్ పవర్స్ కనుక ఇస్తే మనం dy by dx అనుకోవాలి. మనం ప్రీవియస్ వీడియోలో x power x and so on infinity ప్రాబ్లం చేసాం. sin x కనుక ఇస్తున్నట్లు మనం ఎలా చేయాలి? సో ఆ ప్రొసీజర్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్. ప్రొసీజర్ కానీ ఏదైనా సరే గివెన్ y equal to sin x పవర్, ఇక్కడ 3 ఫంక్షన్స్ రాయొచ్చు. sin x పవర్ 2 ఫంక్షన్స్ అని మనం రాసుకోవచ్చు. అంటే ఈ sin x పవర్స్ ఎన్ని ఉన్నాయి? ఇన్ఫినిటీ ఉన్నాయి. ఇన్ఫినిటీ మొత్తానికి నేమ్ ఏం పెట్టుకున్నాం? y. ఒకటి కనుక హోల్ చేసినట్లయితే, అంటే ఈ sin x అనేది మనం హోల్ కనుక చేసినట్లయితే ఇంకెన్ని ఉంటాయి? ఇంకా ఇన్ఫినిటీ ఉంటాయి. ఆ ఇన్ఫినిటీకి నేమ్ ఏం పెట్టుకుంటాం? y అని పెట్టుకుంటాం. సో దీన్ని ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయాలి. కాబట్టి డిఫరెన్షియేషన్ చేయాలి అంటే ఫంక్షన్ పవర్ ఫంక్షన్. కాబట్టి ఈ ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ని డిఫరెన్షియేషన్ బోత్ సైడ్స్ ఏం అప్లై చేస్తాం? లాగరిథం ఫంక్షన్ అనేది అప్లై చేస్తాం. log y ఈక్వల్ టు log sin x పవర్ y. సో ఇక్కడ log a పవర్ m కనుక అప్లై చేసినట్లయితే y log sin x అవుతుంది. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x అండ్ బోత్ సైడ్స్ కనుక చేసినట్లయితే dy by dx of log y equal to dy by dx of y log sin x. సో ఇప్పుడు log y అనేది ఏంటంటే మనకి లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ బేసిస్ కు log y అంటే ఎంత వస్తుంది? 1 by y dy by dx ఈక్వల్ టు, ఇక్కడ uv ఫార్ములా కనుక అప్లై చేసినట్లయితే log sin x ఇంటూ y కి డిఫరెన్షియేట్ చేయాలి. y కి డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది? dy by dx ప్లస్ y ఇంటూ log sin x కి డిఫరెన్షియేషన్ చేయాలి. y ఇంటూ dy by dx ఆఫ్ log sin x. సో log sin x ఇంటూ dy by dx ప్లస్ y ఇంటూ, దిస్ ఇస్ ద చైన్ రూల్ కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే, log sin x. log sin x అండ్ డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది? 1 by sin x. sin x కి అగైన్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? cos x. సో మనకు కావాల్సింది దీన్ని సింప్లిఫై కనుక చేసినట్లయితే log sin x ఇంటూ dy by dx ప్లస్ y ఇంటూ cos x by sin x అంటే ఎంత? cot x. సో మనకు కావాల్సింది dy by dx కాబట్టి దీన్ని సపరేట్ కనుక చేసినట్లయితే ఇక్కడ నుంచి 1 by y dy by dx log sin x into dy by dx equal to y cot x. సో మనకు కావాల్సిన dy by dx ని కనుక ఇక్కడ సపరేట్ చేసినట్లయితే ఏమవుతుంది? ఈ రెండిట్లో నుంచి కామన్ తీయచ్చు. కామన్ కనుక తీసినట్లయితే dy by dx of 1 by y minus log sin x equal to y cot x. ఇందాక మనం ప్రీవియస్ ప్రాబ్లం చేసినట్టే, ఇందాటేమో x అనే ప్రాబ్లం ఏ కాన్సెప్ట్ ఏ మోడల్ అయితే చేసామో అదే కాన్సెప్ట్, కాకపోతే అక్కడ x అనే ఫంక్షన్ ఉంది. ఇది ఎల్సిఎం చేసినట్లయితే 1 minus y log sin x by y equal to y cot x. ఇది RHS సైడ్ కనుక తీసుకెళ్ళినట్లయితే y cot x into y by 1 minus y log sin x. దీన్ని సింప్లిఫై కనుక చేసినట్లయితే ఫైనల్గా మనకి y ఇంటూ y స్క్వేర్ cot x by 1 minus y log sin x వస్తుంది. So this is the final answer for the given problem. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనకి x పవర్ x అనే ఫంక్షన్ కానీ ఎక్కువగా ఈ sin x పవర్ sin x ఫంక్షన్ కానీ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు ఏంటంటే మనం సమ్ ఆఫ్ ద సిరీస్ ఏమో రూట్ కాన్సిల్ అవ్వడానికి స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తాం. ఈ sin x పవర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం బోత్ సైడ్స్ లాగరిథం కనుక అప్లై చేసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.